ఐవీఎఫ్ అనగానే చాలా భయాలు ఉంటాయి. అందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఐవీఎఫ్ లో ఫస్ట్ టెన్షన్ పడే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఐవీఎఫ్ సజెస్ట్ చేయగానే మ్యామ్ నాకు ఏమైనా రిస్క్ ఉందా, నాకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నాకు వెయిట్ గెయిన్ అవ్వడం, బాడీ వీక్ అవ్వడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయా అని అబ్సల్యూట్ గా ఉండవండి. ఐవీఎఫ్ లో షార్ట్ టర్మ్ లో కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అంటే కొంచెం వామిటింగ్స్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, పొట్టలో ఆయాసం కానీ అవన్నీ 1 వీక్ 2 వీక్స్ లో సెటిల్ అయిపోతుంది. అంతేగాని మీకు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, మీ ఎగ్ కౌంట్ తగ్గిపోవడం కానీ, ఫ్యూచర్ లో గర్భసంచి కానీ, అండాశయ క్యాన్సర్ రావడం కానీ అలాంటివి మాత్రం 100% రిస్క్ ఏముండదు. సెకండ్, ఐవీఎఫ్ ద్వారా వచ్చే బేబీస్ అందరు నార్మల్ గా ఉంటారా? ఐవీఎఫ్ బేబీస్ ని ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి స్టడీ చేస్తున్నారండి. నార్మల్ బేబీస్ అండ్ ఐవీఎఫ్ బేబీస్ లో అడిషనల్ రిస్క్ అనేది ఎటువంటి ఛాన్స్ లేదు. నార్మల్ బేబీస్ లానే ఐవీఎఫ్ బేబీస్ కూడా చాలా హెల్దీగా ఉంటారు. నెలలు నిండినాకనే పుడతారు. బీపీ, షుగర్ రిస్క్ అనేవి కూడా లేవు. సో ఐవీఎఫ్ కంప్లీట్ గా సేఫ్. ఇంకోటి అందరూ అడిగే రిస్క్ ఏంటంటే ఐవీఎఫ్ అనగానే కంపల్సరీ ట్విన్సే అవుతారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఐవీఎఫ్ లో మన ఎంబ్రియోస్ అనేది బయట తయారు చేస్తాము. అందులో ఒక ఎంబ్రియో పెడితే సింగిల్ ప్రెగ్నెన్సీ, 2 ఎంబ్రియోస్ పెడితే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం ఐవీఎఫ్ సక్సెస్ ఛాన్స్ ఉండడానికి పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సెంట్ తోటే మనం 1 or 2 ఎంబ్రియోస్ అనేది డిసైడ్ చేస్తాము. కొంతమంది ట్విన్ ప్రెగ్నెన్సీ అయినా ఏం కాదు అనుకునే వాళ్ళకి 2 ఎంబ్రియోస్ పెడతాము. ట్విన్ ప్రెగ్నెన్సీ అస్సలు వద్దు అనుకునే వాళ్ళకి సింగిల్ ఎంబ్రియో పెడతాము. సో ఐవీఎఫ్ కంపల్సరీ ట్విన్ ప్రెగ్నెన్సీయే ఉండదు, సింగిల్ హెల్దీ ప్రెగ్నెన్సీస్ కూడా ఉంటుంది. సో ఐవీఎఫ్ గురించి మీరు విన్నవన్నీ మిత్సే కనుక మీరు సేఫ్ గా మీ గైనకాలజిస్ట్ లేక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అడ్వైస్ చేస్తే కంపల్సరీ వెళ్ళవచ్చు.